అందరికీ ప్రైజ్ లార్డ్. ఎవరికి నోరు లేవా? అందరికీ ప్రైజ్ లార్డ్. అలా హుషారుగా చెప్తే చెప్పేవాడు కూడా హుషారు ఉంటుంది. మీరు ఈశ్వరోమంటూ ఉంటే చెప్పేవాడు కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా హుషారుగా ఉండాలి. మనం ఆరాధనలో ప్రవేశించే ముందుగా పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా రాసిన గ్రంథము, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనము మనం అందరము కలిసి చదువుకుందాం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వశరీరుల మీదకి కీడును రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలము అన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైన మా పరలోకమందున్న మా తండ్రి, కృప కలిగిన గొప్ప దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నాకు నువ్వు దేవుడు ఉండి నన్ను ఆదరించి, నన్ను ప్రేమించి, నన్ను రక్షించి ప్రభా, నన్ను కాపాడుతూ, నన్ను జీవింపజేస్తూ వస్తున్న మీ దయంతటి కొరకే మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా, మీ ప్రజల మధ్య ప్రభా, నా తండ్రి నన్ను నిలువబెట్టినందుకే మీకు వందనములు చెల్లిస్తూ వస్తున్నాను దేవా. కేవలము బలహీనుడును, అయోగ్యుడును, ఎందుకు పనికిరాని వాడును అయినా శక్తిహీనుడు ఒప్పుకుంటూ వస్తున్నాను. మీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ వస్తున్నాను దేవా. నా తండ్రి మీ మాటలు ఉచ్చరించడానికి కూడా యోగ్యత లేని వాడున్న తండ్రి, అయినప్పటికీ మీ కృపా కనికరం చొప్పున ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్న మీ దయ కొరకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాను. ఈ సమయంలో తండ్రి ఆరాధన కొరకు ప్రభా మేము చదవనండి లేఖన భాగం ద్వారా ప్రభా నాతోనూ మాతోనూ మాట్లాడి ప్రభా మీరే మహిమ పొందమని, వచ్చిన వారిని బట్టి ప్రభా వందనములు స్తోత్రము చెల్లించుకుంటూ రావాల్సిన వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదివిన మాట మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావా? వెదకవద్దు. ఆగుదాం, అక్కడ ఆగుదాం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావా? ఒక ప్రశ్న వేస్తున్నాడు. మనకు అందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదుకుచున్నావా? నిజంగా మనము మన కొరకు గొప్ప వాటిని, శ్రేష్టమైన వాటిని, మరి అమూల్యమైన వాటిని, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించి వాటిని వెదికే వారముగా ఉంటున్నాం. ఎవరైనా కాదంటారా? చెప్పండి, సమాధానం చెప్పాలి. అన్నకు ఒక్కడికే రా సమాధానం చెప్పేది, మీరు ఎవరికి లేదా? ఎవరు కూడా ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా గొప్ప వాటిని వెదకకుండా ఉండలేడు. ఈ ప్రశ్నకు సమాధానం అదే. అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? తర్వాత ఏమన్నాడు? అది వెదుగుతున్నావేమో, ఈ లోకములో ఉన్న వాటిని, శ్రేష్టమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో, వెదుగుచున్నావేమో. వాటిని వెదకవద్దు. వాటిలో పాపం ఉంది. ఈ లోకములో ఉన్నటి మరి సంగతుల్లో పాపం ఉంది కాబట్టి నీవు వాటిని వెదకవద్దు. ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పటికైనా మన ఆలోచనలు మార్చుకోవాలి. శ్రేష్టమైన దాన్ని, గొప్ప వాటిని వెదకుట మానివేయాలి. అలాగని చెప్పేసి వాటిని పొందకూడదని కాదు. ఏది కావాలో దేవునికి తెలుసు మనకి ఇవ్వడానికి. కాబట్టి మనం వెదకవలసిన పని లేదు. వెదకవద్దు. మరి ఏం చేయాలి? వెదకవద్దండి. వెదకుండా ఏం చేయాలి? చూడండి, ఓ మాట చెప్తున్నాడు. వెదకవద్దన్న మాటకి ఓ మాట చెప్తున్నాడు.
ఏమి చేయాలో చెప్తున్నాడు. నలభై 44వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనము ఈ రీతిగా చెప్పబడుతుంది. మరియు చూచి అది వెదకవద్దన్న మాటకు సమాధానం ఏంటంటే మీరు చేయవలసిన పని ఏమిటో కూడా చెప్తున్నాడు దేవుడు. వెదకొద్దన్నాడు, మంచిదే. మరి వెదకకుండా ఉంటే మరి ఎలాగ మనం పొందుకుంటాం? కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్పంటున్నాడు? మీరు నా మాట వినుడి. అది మనం వెదకవలసింది, అది మనం చేయవలసింది. నా మాట వినుడి. దేవుడు చెప్తున్నట్టుగా దేవుని మాట వింటే మనం వెదకవలసిన పని లేదు. ఏది కావాలో అదే దేవుడే మనకి ఇచ్చేవాడిగా ఉంటాడని చెప్పేసి దీని భావం మనం గ్రహించగలము. కాబట్టి మనం చేయవలసిందల్లా ఒకటే, నా మాట వినుడి. వింటున్నామా? వినడం మానేసి ఏం చేస్తున్నాం? వెతుకుతూ ఉంటాం. అది కావాలి, ఇది కావాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి అని మనం వెతుకుతూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, వెతకబడినాడా? వెతకమంటున్నాడా? వెతకొద్దని చెప్తున్నాడు. వెతకుండా నా మాట వినండి. దేవుని మాట వింటే దేవుడే మనకి అన్నీ ఇచ్చేవాడిగా ఉంటాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్తున్నట్టుగా మనం వెదకవద్దు, గొప్ప వాటిని ఆశించవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి వెదకకుండా ఏం చేయాలి? దేవుని మాట వింటే సరిపోతుందా? దేవుడు వాక్యం వినేస్తే సరిపోతుందా? అది కూడా సరిపోదు. వెదకకూడదు, దేవుని మాట వినాలి, ఇంకా ఏమిటి చెయ్యాలి అనే మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 48వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 6వ వచనం మనం ఏం చెయ్యాలో కూడా చెప్తున్నాడు. వెతకవద్దని చెప్పిన దేవుడు, నా మాట వినని చెప్పిన దేవుడు ఇంకా ఏం చేయమంటున్నాడు చెప్తున్నాడు. ఏం చేయాలట? ఎక్కడి నుంచి పారిపోవాలి? ఎక్కడి నుంచి పారిపోవాలి? ఈ లోకముల నుండే పారిపోవాలి. ఈ లోకములో ఏముంది? పాపం ఉంది. పాపం ఉంది. కాబట్టి ఈ పాపములో నుండి మనం పారిపోవాలి. అలాగా దేవుని మాట వినని చెప్తున్నాడు కదా. ఈ మాట వినాలి. మనం ఈ లోకంలోని మనం పారిపోవాలి, ఈ పాపంలోని పారిపోవాలి. పారిపోతేనే దేవుడు మనకి గొప్ప వాటిని ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. పారిపోకుండా నిలిచి ఉంటే మన పాపములో నిలిచి ఉన్నట్టే. పాపములో నిలిచి ఉన్నట్టయితే దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉండడని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. 7వ వచనం కూడా చూడండి. నీవు చూసారా? నీ ఆలోచన ప్రకారముగా నీ క్రియలను నువ్వు ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకుంటివి. అలా ఏమి చెప్తున్నాడు దేవుడు? పారిపోండి అంటున్నాడు. పాపములో నిలిచి ఉండకుండా పారిపోండి అంటున్నాడు. పారిపోకుండా నిలిచి ఉంటే దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉండడని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. ఆ తర్వాత భాగం కూడా చూడండి. 7వ వచనంలో తర్వాత భాగం కూడా అది వినకుండా ఉంటే నీకు కలిగే నష్టం ఇది. నువ్వు చెరలోనికి పోతావు. నువ్వు ఉన్న స్థలం నుంచి పారిపోవాలి. అలాగే చేసినప్పుడు దేవుని మాట వింటే నువ్వు చెరలోనికి పోకుండా నువ్వు కాపాడబడతావు. అది దేవుడు చెప్పే మాట. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనము చేయాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే 48వ అధ్యాయంలోనే 42వ వచనం, 48వ అధ్యాయంలో 42వ వచనము
ఎప్పుడైతే మనం అతిశయపడతామో, దేవుని మాట వినకుండా అతిశయపడతామో, అది పాడు చేయబడుతుంది, నాశనం చేయబడుతుంది, నిర్మూలన చేయబడుతుంది. ఎప్పుడైతే దేవుని మాట వింటామో దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పినట్టుగానే మనం చేయవలసిన వారం ఉన్నాం తప్పించి మన ఇష్టానుసారముగా మనము చేయకూడదని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ వస్తుంది. అలాగే ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయం ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయం 24వ వచనం. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, బబులోను దేశంలో ఉన్న వాళ్ళకి చెప్తూ వస్తున్నాడు, బబులోను నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టి ఉన్నాను. కాబట్టి దేవుని మాట విన్నట్టయితే దేవుడు నిన్ను పట్టుకునేవాడిగా ఉంటాడు. బోను పెట్టుతున్నాడు. బోను అంటే సిలువకు సాదృశ్యంగా ఉంది. బోను పెడితే అందులో జంతువులు, ఎలకలు పట్టబడతాయి. అలాగే బోను సిలువకు సాదృశ్యంగా ఉంది. ఈ సిలువ వైపు చూసినప్పుడు నువ్వు పట్టబడతావు. పట్టబడినప్పుడు నీవు అందులో నిలిచి ఉండవు, పారిపోతావు. పాపంలో నిలిచి ఉండకుండా పారిపోయేవాడుగా ఉంటావని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం చేయవలసిందలా ఏమిటి? మనం వద్దన్న పని చేయటం మానేయాలి. వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళకూడదు. కాబట్టి అలాగ చేసినట్టయితే ఏం జరుగుతుంది? రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మనం చేయవలసిందలా ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అది మనం చేయవలసిందలా ఈ లోకములు కానీ, లోకములు ఉన్న వాటిని కానీ మనం ఏం చేయాలి? ప్రేమింపకూడదు. దేవుడు చెప్పే ఆజ్ఞ ఇది. చెయ్యొద్దన్న మా పని మనం చేయకూడదు. కాబట్టి చదువు. ఈ లోకముని ప్రేమించొద్దు అన్నప్పుడు ఎవడైనా ప్రేమించాడు అనుకోండి, తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని దేవుని వాక్యం చెప్తూ వస్తుంది. కాబట్టి ఆ తర్వాత వచ్చిన కూడా చదవమ్మా. ఇవన్నీ కూడా శరీరాశలు, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి వాటిని ఏం చేయకూడదు మనం? అవి లోక సంబంధమైనవి, వాటిని మనం ప్రేమించకూడదు అని దేవుని వాక్యం చెప్తూ వస్తుంది. అలాగే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూసినప్పుడు అది మనం చేయవలసిందల్లా క్రీస్తుతో కూడా లేపబడుట, అనగా మన బాప్తిసం విషయంలో చనిపోయి తిరిగి లేపబడిన వారుగా ఉన్నవారు కనుక మనం ఏం చేయాలట? పైనున్న వాటినే వెతకాలి అని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. తర్వాత భాగం చదువు. పైన వాటిని వెతికితే మనకేం కనపడుతుంది? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట మనం చూడగలుగుతాం. కాబట్టి మనం లోక సంబంధమైన విషయాలు మనము వెతకవద్దని చెప్పేసి దేవుని వాక్యం మనకి చెప్తూ వస్తుంది. కాబట్టి మన పారిపోండి అని చెప్తున్నాడు కదా. ఈ లోక సంబంధమైన విషయాలు వెతకవద్దని చెప్తున్నాడు కదా. అలాంటి లోక సంబంధమైన విషయాల్ని వెతికిన వ్యక్తిని ఒక ఆయన మనం చూద్దాం. రండి, ఆది కాండము
ఆది కాండము 13వ అధ్యాయం. ఆది కాండము 13వ అధ్యాయం. ఇక్కడ లోకాన్ని ప్రేమించొద్దు, దేవుణ్ణే చూడాలి అని చెప్పేసి దేవుని వాక్యం చెబుతుంది కదా. అలా కాకుండా లోకాన్ని ప్రేమించిన వ్యక్తిని ఒక ఆయన మనం చూస్తాం. 13వ అధ్యాయము ఆది కాండము 9వ వచనం. ఇక్కడ అబ్రహాము తన అన్న కుమారుని లోతుతో చెప్పుతున్నాడు మాట. నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను అని మరి లోతుతో చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? 10వ వచనం చూడండి. అది చూడొద్దన్నదాన్ని చూచాడు, చెయ్యొద్దన్నదాన్ని చేశాడు. ఆ కంటికి ఎలా కనపడింది? సొదొమ గొమొర్రా ఎలా కనపడింది? ఎంతో కంటికి వింపుగాను, రమ్యముగాను, యెహోవా తోటగాను, నీళ్లు పారు ప్రదేశముగాను, సస్యశ్యామలమైనది గాను ఆయన కంటికి కనపడింది. అయితే అలాగా చెయ్యొద్దన్న పని చేశాడు. అయితే ఏం జరుగుతుంది? అలా చేసినప్పుడు ఏం జరిగింది? కాదు, ఆగమ్మ చెప్తాను. ఒకసారి 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయం ఆది కాండం. అయితే లోతు గారు కనులెత్తి చూచాడు, చక్కగా కనిపించింది, చాలా బాగా ఉంది అని చెప్పేసి ఆశపడుతూ వచ్చాడు. అయితే ఆ సొదొమ గొమొర్రాలో ఏముందని చూసినప్పుడు 18వ అధ్యాయము 20వ వచనంలో మధ్య భాగంలో చూసినప్పుడు ఏముంది అక్కడ? సొదొమ గొమొర్రాలో పాపము బహుభారముగా ఉంది. ఎంత అని చెప్పలేము. అక్కడ అంత పాపముతో నిండిన సొదొమ గొమొర్రా దాన్ని ప్రేమిస్తూ వచ్చాడు లోతు గారు. అయితే ఏం జరిగింది? 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. దేవుడు చెప్పాడు, చక్కగా ఎంచుకున్నాడు సొదొమ గొమొర్రా పట్టణాలని లోతు గారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు కాబట్టి నువ్వు లేచి బయటికి రండి అని చెప్తున్నాడు. అప్పుడు లోతు గారు ఏం చేశాడు? తన కుమార్తెల దగ్గరకు, తన అల్లుడి దగ్గరకు వెళ్ళి మనం వెళ్ళిపోదాం రండి అని చెప్తే అల్లుళ్ళు ఏమన్నారు? ఎగతాళి చేశారు. అక్కడ దేవుని మాట వినలేదు. అల్లుడు దేవుని మాట వినలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నా మాట వినండి అని చెప్తుంటే వీళ్ళు ఏం చేశారు? ఎగతాళి చేశారు. ఎగతాళి చేయడం వల్ల ఏమైంది? అక్కడ 15వ వచనం చూడండి.
ఈ సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి దేవునికి దూతలు వచ్చి ఉన్నారు కాబట్టి నువ్వు లేచి నీ భార్యను నీ కుమార్తెను తీసుకొని నువ్వు బయటికి రా అని చెప్పేసి మరి దేవుడు లోతుతో చెప్పినప్పుడు 16వ వచనం చూడండి. అయితే ఈయనకి అనుమానం వచ్చింది. ఆలస్యం చేశాడు, తడవు చేశాడంటే ఆలస్యం చేశాడు. దేవుడు చెప్పిన మాట కొంత ఆలస్యం చేశాడు. అయినప్పటికీ కూడా ఏం జరిగింది? అది ఎప్పుడైతే తడువు చేశాడో దేవుడు వారి మీద కనికరపడ్డాడు. మాట వినకపోయినప్పటికీ కొంత ఆలస్యం చేసినప్పటికీ కూడా కనికరం పడి వారి చేయి పట్టుకొని వారిని బయటికి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత దక్కించుకున్నట్లు పారిపొమ్ము. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పారిపొమ్ము, ఇక్కడ నిలబడొద్దు. ఆ మాట లోతు విన్నాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు కాబట్టి లోతు కాపాడబడ్డాడు. మరి తన భార్య అయితే వెనుక తిరిగి చూచడం వల్ల ఉపస్తంభం అయిపోయింది. 2 కుమార్తెలు మరి తన లోతు నాశనాన్ని తప్పించబడ్డాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట వింటే ఎంత మేలు జరుగుతుందో ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ వస్తుంది. ఇరవై 26వ వచనం చూడండి. దేవుని మాట విన్నదా ఇక్కడ? అయ్యో నా సొదొమ గొమొర్రాలు ఏమైపోతాయి, ఇవన్నీ విడిచిపెట్టి వచ్చేస్తున్నానే ఎంతో ఆశపడి వెనుక తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పిన మాట వినకుండా మనము మన ఇష్టానుసారంగా మనం చేసినట్టయితే మనము నాశనాన్ని కొని తెచ్చుకునే వారముగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం. తీసిన వాళ్ళు చదవండి. మీరు ఉన్న స్థలములో నుండి పారిపోండి అని చెప్తున్నాడు. బబులోను నుండి పారిపోండి అని చెప్తున్నాడు. కాబట్టి అలాగా పారిపోయినట్టయితే ఏమవుతుంది? మీ ప్రాణములు రక్షించుకునేవారుగా ఉంటారు. మీరు పారిపోతే మీ ప్రాణాలు మీరు కాపాడుకునేవారుగా ఉంటారు. ఇక్కడ లోతు ఏం చేశాడు? తడవు చేసినప్పుడు కూడా దేవుడు కనికరించి చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చి ఆయన కాపాడుతూ వచ్చాడు. పారిపోమని చెప్పాడు, బయటికి వచ్చాడు. చెప్పిన దాన్ని బట్టి లోతు మరి కాపాడబడుతూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలట? గొప్పవాటిని వెదకుండా మనము వాటిలో నిలిచి ఉండకుండా మనము పారిపోవాలి, అంటే తప్పించుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అలాగే విడిచిపెట్టేప్పుడే మనం మేలు పొందేవారముగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే 51వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 45వ వచనం. అది పదే చెప్తున్నాడు. నా జనులారా మీరు పారిపోండి, దానిలో నుండి బయటికి వెళ్ళండి. వెళ్లకుండా ఉంటే పాపములో నిలిచి ఉన్నట్టయితే మరి నష్టం కలుగుతుంది, నాశనం కలుగుతుంది అని చెప్పేసి పారిపోండి అని చెప్పేసి దేవుడు చెప్తూ వస్తున్నాడు. ఆ తర్వాత భాగం చదవండి. 45 భాగము. యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. పారిపోవడం ద్వారా మనము తప్పించుకునే వారముగా ఉంటాం తప్పించి పారిపోకుండా నిలిచి ఉంటే యెహోవా కోపాగ్నికి మనం గురైపోతాం, నాశనం అయిపోతాం.
కాబట్టి ప్రియమైన వారారా, దేవుడు చెప్పిన మాట విని మనం చేసినట్టయితే మేలు పొందే వారముగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే 50వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేలు వారిని ఎప్పుడైతే దేవుని మాట వింటామో తిరిగి రప్పించేవాడుగా ఉంటాడు దేవుడు. దేవుని మాట వినలేదనుకోండి, నాశనానికి అప్పగించబడతాం. విన్నామనుకోండి, తిరిగి రప్పించేవాడుగా ఉంటాడు. మన పాపంలోండి పారిపోయినప్పుడే ఈ పని జరుగుతుందని చెప్పేసి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ వస్తుంది. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలం ముందు నేను తిరిగి రప్పించెదను. అలాగే 20వ వచనము, ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. ఎప్పుడైతే దేవుడు తిరిగి రప్పిస్తాడో, రప్పింపబడిన వారిలో తిరిగి వారిలో దోషము వెదికినా సరే కనబడదట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడికి అప్పగించుకోవాలి, దేవుని మాట వినాలి. దేవుడు అప్పుడు కాపాడేవాడుగా ఉంటాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే 32వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు. మన దేవుడు ఆలోచన విషయంలో గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి కలిగిన వాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. తర్వాత వారి ప్రవర్తన అంతటిని బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ వారి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి నరపుత్రులను బట్టి ఆయన కనులారా చూచుస్తున్నాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే 40వ వచనం చూద్దాం. 32-40వ వచనం చూద్దాం. నేను వారికి మేలు చేయడానికి నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. కాబట్టి ఈ మేలు పొందాలన్నట్టయితే దేవుని మాట వినుడు ద్వారా, వెదకొద్దన్న దాన్ని వెదకకుండా ఉండడం ద్వారా, వెళ్ళిపోమని వెళ్ళిపోవడం ద్వారా నిత్య నిబంధన దేవుడు మనతో చేసేవాడుగా ఉంటున్నాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే 31వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం. దేవుడి మాట వినుడు ద్వారా అందరిని తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గుడ్డి వారినేమి, కుంటి వారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. దేవుని మాట వింటే అందరినీ కూడా దేవుడు, గుడ్డివారైనా ఇంకేమంటున్నాడు, ఆ గుడ్డివారినేమి, కుంటి వారినేమి, ఎటువంటి వారినైనా సరే దేవుడు తిరిగి సమకూర్చేవాడుగా ఉంటాడని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే 9వ వచనం. వారు ఏడ్చుతూ దేవుడు తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నప్పుడు వారు ఏడ్చుతూ తిరిగి దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉంటారని చెప్పేసి దేవుని వాక్యం మరి మనకి తెలియచేస్తూ వస్తుంది.
నేను వారిని నడిపించుదును. దేవుడు తిరిగి సమకూర్చేవాడుగా ఉంటాడని చెప్పేసి దేవుని వాక్యం చెప్తూ వస్తుంది. అలాగా దేవుని మాట వింటే ఈ మేలు మనం పొందేవారముగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ వస్తుంది. అలాగే 30వ అధ్యాయము 19వ వచనం. 30వ అధ్యాయము 19వ వచనం. ఎప్పుడు జరుగుతుంది పని? దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు వారిని విస్తరింపజేస్తాను, వారిని గొప్పవాళ్ళుగా చేస్తాను అని చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు చెప్పినట్టుగా గొప్ప వాటిని వెదకుండా ఉన్నట్టయితే, వెదకవద్దని మాట చెప్తున్నాడు కాబట్టి దాన్ని వెదకుండా ఉన్నట్టయితే ఈ గొప్ప కార్యాలన్నీ కూడా దేవుడు మన పక్షంగా జరిగించేవాడుగా ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం చెప్తూ వస్తుంది. 20వ వచనం కూడా చూడండి. దేవుడు మన పక్షముగా గొప్ప కార్యములు చేసేవాడుగా ఉన్నాడని చెప్పేసి దేవుని వాక్యం ఈ సమయంలో మనకి గుర్తు చేస్తూ వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం చేయవలసిందలా ఒకటే, గొప్ప వాటిని మేము వెదకుండా ఉన్నట్టయితే అనేకమైన మేలు, అనేకమైన మరి ఉపయోగాలు మనం పొందేవారముగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ వస్తుంది. అలాగే మళ్ళా రండి 45వ ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము. మనం చదివిన మాట మరోసారి జ్ఞాపం చేసుకుందాం. నీ నిమిత్తము నీ నిమిత్తము నీ కొరకు నువ్వు గొప్ప వాటిని వెదకవద్దు అన్నమాట మరి ఖచ్చితంగా మనకి చెప్తూ వస్తున్నాడు. కాబట్టి వాటిని వెదకవద్దు. వెతుకుతున్నావా? ఒకవేళ వెతుకుతున్నావేమో, వెదకవద్దు. నీ పని అంతా చూసేవాడు నేను, నీ భారం భరించేవాడు నేను, నీకేం కావాలో ఇచ్చేవాడు నేను. నువ్వు ప్రయాసపడవలసిన పని లేదు, నువ్వు వెదకవద్దు. తర్వాత భాగం చూడండి. నేను సర్వ శరీరుల మీదకి కీడును రప్పించుచున్నాను. నువ్వెందుకు వెతుకుతున్నావు? గొప్పవాటిని ఎందుకు ఆశిస్తున్నావు? అయితే దేవుని యొక్క వాక్కు, నువ్వు వెళ్ళే స్థలములన్నింటిలో కూడా నీకు ఆశీర్వాదములు, నీకు మేలులు, నీకు సమకూర్చేవాడిని నేనే. కాబట్టి నువ్వు ఎందుకు వెతుకుతున్నావు? వెదకోసం పని లేదు. వెతికినట్టయితే కీడును నీ మీదకి రప్పించేవాడిగా ఉంటానని చెప్పేసి దేవుడు చెప్తూ వస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం చేయవలసిందల్లా దేవుని మాట వినుట ద్వారా మాత్రమే దేవుని యొక్క మేలు మనం పొందేవారముగా ఉంటామని చెప్పేసి దేవుని వాక్యం ఈ సమయంలో మనకి గుర్తు చేస్తూ వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనం చేసేవారముగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే దావీదు కీర్తన 115వ కీర్తన, దావీదు కీర్తన 115వ కీర్తన మొదటి వచనం చూసినప్పుడు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి. దేవుని మాట వినుడి ద్వారా మనం మేలు పొందేవారముగా ఉండడమే కాకుండా దేవునికి మహిమను తెచ్చేవారముగా మన జీవితాన్ని మనం కనపరుచుకునే వారముగా ఉండాలని తప్పించి దేవుని మాటను అతిక్రమించినట్టయితే ఏ మేలు కూడా మనం పొందలేమని చెప్పేసి దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ వస్తుంది. అలాగే 12వ వచనం చూద్దాం. దేవుడు మాట విన్నట్టయితే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని మరిచిపోయేవాడు కాదు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఆశీర్వదించేవాడిగా ఉంటాడని చెప్పేసి, తిరిగి సమకూర్చేవాడిగా ఉంటాడని చెప్పేసి దేవుని వాక్యం ఈ సమయంలో మనకి గుర్తు చేస్తూ వస్తుంది. చివరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 109వ కీర్తన, 109వ కీర్తన
30వ వచనం. మనం చేయవలసిందల్లా ఏమిటి? ఈ వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియచేస్తూ వస్తున్నాడు. నా నోటితో అది మనం చేయవలసిందల్లా ఏమిటి? దేవుడు చెప్పిన మాట విని వద్దన పని మానేసేసి వెతకొద్దన దాన్ని వదిలిపెట్టేసేసినట్టయితే దేవునికి ఆశీర్వాదములు మన మీదకి మెండుగా వచ్చేవిగా ఉంటాయి. కాబట్టి నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడు చేసిన మేళ్లకు దేవుని సన్నిధిలో మన నోటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం చెబుతూ వస్తుంది. ఎక్కడ చెల్లించాలి? తర్వాత భాగం చూడండి. అనేకుల మధ్యను నీ నోటితో నువ్వు దేవుని స్తుతించేవారుగా ఉండాలి. చాలామంది ఆరాధన చేస్తారు, పక్కన ఉన్న వాడికి వినపడదు. మరి ఎందుకు చేస్తారో తెలియదు, పక్కనున్న వాళ్ళు కూడా వినపడదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, జనుల మధ్య అనేకుల మధ్య నేను ఆయనను స్తుతించెదను. గట్టిగా ధారాళంగా మనం ఆరాధన సంతోషంగా మనం ఆరాధించే వారంగా ఉండాలి. కానీ భయపడుతూ నోట్లో మాట ఎవరికి వినపడకుండా చేసే ఆరాధన కాదు. ధైర్యంగా ఉండాలి, నీ నోటితో దేవుని స్తుతించేవాడిగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి గుర్తు చేస్తూ వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇర్మీయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం ఆధారం చేసుకొని దేవునికి లోబడి దేవుని మేలు పొంది దేవుని ఆరాధించే వారముగా ఉండాలని చెప్పేసి దేవుడు మనల్ని కోరుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని మాటను ఆధారం చేసుకొని దేవుని వైపు చూద్దాం. దేవుని జనుల మధ్య మనం ఆరాధన చేసేవారముగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఆ రీతిగా మన ఆరాధనలు దేవునికి సమర్పించుకోవాలని చెప్పేసి దేవుని నామం పేరిట మీకు మనవి చేస్తూ వస్తున్నాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించును కాక.